హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ రమణ ఛానల్‌కి. నేనైతే పెన్షన్ కోనైతే వచ్చాను. ఈ కొండల్లో గుండా చిన్న దారిలో గుండా ఎళ్ళాలి. కానీ అక్కడ లోపల కోనలో వర్షాలు లేవు, నీళ్ళు లేవు వెళ్ళొద్దన్నారు. లేకపోతే మళ్ళీ చూసేద్దాం పాండి అన్నాం. కానీ కొండల్లో గుండా ఎళ్తుంటే చిన్న దారిలో ఏమాత్రం కాలు జారిందంటే మనం కొండ కిందుంటామనమాట. చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. చాలా బావుంటదనమాట పోతే. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ కొండలు మొత్తం జూడండి ఒకసారి. ఈ ఈ విధంగా ఉందనమాట. ఫస్టయితే స్టార్టింగు ఇది ఇక్కడి నుంచి బయలుదేరి ఎళ్ళాలనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి ఎళ్ళాలి. ఎళ్తున్నారు అందరూ. చాలామంది తెలిసినోళ్ళందరం కలిసి ఎళ్తున్నాం. పొయ్యేకుంది లేదు. ఒక్కొక్కళ్ళు ఇడిపోయారనమాట నడవలేక. రాళ్ళల్లో గుండా, రెప్పల్లో గుండా నడవాలి. ఒక సాటయితే అదే కోనేరని అక్కడ స్నానం చేస్తున్నా నేను. చూడండి ఒకసారి. వాటర్ మాత్రం అసలు తాగకూడదు, ఎందుకంటే భయంకరమైన అటవీ వైరస్ ఉంటుంది దీంట్లో. ఈ వాటర్ని స్వచ్ఛంగా శుభ్రంగా వడపోసి తీసి శుభ్రంగా వేడి చేసి మరగబెట్టిన తర్వాత చల్లార్చి వడపోసుకొని త్రాగేదా తప్ప ఇంకో రకంగా త్రాగకూడదు. త్రాగిన వెంటనే 103 డిగ్రీల జ్వరం వచ్చింది ఇక్కడ. ఇది మహాప్రమాదమైనటువంటి వాటర్. ఇది అటవీ నుంచి కొండల మీద నుంచి జాలువారేటువంటి నీళ్ళు కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బాయ్ కదా, హాయ్ బాయ్ అంటే పోయేస్తాను. అక్కడ నేను మునుగుతున్నానని వీళ్ళు కూడా వచ్చి మునిగారు. కానీ అసలు కోన పైన ఉందంట. ఎక్కడ కాదు రండి అని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి రాళ్ళల్లో కూడా ఎక్కిపోవాలి. చాలా కష్టం. ఎట్టోగట్ట ఎక్కిపోయిన తర్వాత ఇది ఇక్కడ ఉందనమాట అసలు కోన. ఇదే పెన్షన్ కోన అంటారు. నీళ్లు పై నుంచి పడుతున్నాయి. అరే ఇక్కడ అనవసరంగా అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ చాలా బాగుందని చెప్పి చాలా ఉల్లాసంగా అయితే ఇక్కడ మేము మునిగి ఈతలు కొట్టి చాలా సేపయితే మునిగాము. చాలా బావుంది. చాలా మందయితే ఉన్నారక్కడ. ఓసారి అక్కడ నీళ్ళల్లో ఉంగరం పడ్డా గూడా కానొచ్చిద్ది. అంత బావున్నాయి నీళ్ళు గూడా. చాలా సల్లగా ఉన్నాయి. ఐస్‌లో ఉన్నట్టున్నాయి వాటరయితే మాత్రం. ఓసారి మీకు కొండ మొత్తం చూపిత్తా చూడండి. ఇదిగో మొత్తం ఆ నల్లగా కనిపించేయన్నీ వాటరే. పైనుంచి ఇట్లా గారుతున్నాయి. కొండ మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇంగదే ఆఖరనమాట. చాలా ఇదే ఫస్ట్ టైమ్ పోవటం నేను. చాలా బాగుంది. చూడండి ఒక్కసారి మొత్తం చూపిస్తున్నా చూడండి. నేనేం చూస్తానో అది చూపిస్తానని చెప్పా. ఇక్కడి నుంచి ఇంగ వాటరయితే ఇంగా చాలా బాగా పడుతున్నాయి. ఆ ఇంకొకెళ్ళి నుంచి. చూడండి ఒకసారి చూపిస్తా. ఇది చూడండి. ఆ నుంచి ఇగో వాటర్. అసలు మొత్తం ఎంత బాగుందంటే అక్కడ, అంత బాగుంది. మా స్నేహితులు చెబుతుంటే ఇన్నా గాని నేనెప్పుడు పోలే. ఇదే ఫస్ట్ టైమ్ పోవటం. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ వర్షాకాలం వర్షాలు కురిసినప్పుడు ఇంగా చాలా బావుంటదంట. ఇంగా అక్కడి నుంచి పొద్దున్నే 6 గంటలకు బయలుదేరామనమాట. 8 కిలోమీటర్లు. నడిచి, నడిచి ఆ రాళ్ళలో గుండా చాలా మంది ఇడిపోయాం. అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళం అయిపోయాం. ఇక్కడి నుంచి ఇంగా చాలా బావుంటది. ఇంగా మళ్ళీ నేనైతే మళ్ళీ మునిగాననమాట. చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి దేవత అమ్మవారి గుడి లక్ష్మీదేవిది. ఎదురేమో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది. చాలా అక్కడైతే ఆవులు చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి మొత్తం చూపిస్తున్నా. చాలా బాగుందయితే మాత్రం పెన్షన్ కూడా చూడాల్సిందే. ఒకసారి మొత్తం చూడండి చూపిస్తున్నా. చూసారుగా? థాంక్ యూ.